కౌశిక్ రెడ్డి సార్ అంటే బ్రేకింగ్ వార్త అంటే కౌశిక్ రెడ్డి అన్నట్టు తయారైందబ్బా. పార్టీ ఆఫీస్లో మాట్లాడినా, పబ్లిక్ మీటింగ్ పెట్టినా, అసెంబ్లీ అయినా, ఇంకో జాగైనా హుజురాబాద్ ఎమ్మెల్యే గారు వచ్చిండ్రంటే ఆ లెక్కే ఏరుంటది. మళ్ళా అటు పడని పార్టీలకు ధమ్కీలే, ఇటు పోలీసులకు వార్నింగులే, నడిమిట్లా ఆఫీసర్లను అరుసుకునుడే. నియోజకవర్గంలో పతార ఎట్లా పెంచుకుంటుండో గాని రాజకీయంలో మాత్రం దినాం వార్తలకు వస్తాడుల్లా. ఇయాల గిట్లా లాయల్రన్ ఎంట పెట్టుకొని హైదరాబాద్ లో సిఐడి ఆఫీస్కి వచ్చిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారు. లోపల ఊకుండా పెట్టి గంటలక్క మనం క్వశ్చన్లు అడుగుడు, సారు ఆన్సర్లు చెప్పురు నడిచింది. ఇంత కేసు ఏందంటే వీణవంక మేడారం జాతర నాడు వీరంగమాన్య దాని మీద విచారణ. హుజురాబాద్ నియోజకవర్గం వీణవంకల సమ్మక్క సారలమ్మ జాతర 50 ఏళ్ల కంచెల్లి నడుస్తుంటే పెత్తనం కోసం కోర్టుకు పోయి ఓడిపోయిండు అప్పట్ల. మొన్న దర్శనానికని ఇంటోళ్ళు కార్యకర్తలు బల్గాన్ని అంతేసుకొని పోతుంటే అందరు వస్తే లొల్లయ్యే డేంజర్ ఉంది, మీ ఇంటోళ్ళే ఓనరు అన్నందుకు రోడ్డు మీద ఊకున్నాడు గిట్లా. సరే అని పంపిస్తే అమ్మవారు రాకముందే గద్దె మీదకెక్కి నిలబడి పోలీసులకు ధమ్కీలు ఇచ్చి లొల్లి చేస్తుంటే అరెస్ట్ చేసిండ్రు. అయితే గా గడ్బర్ల కరీంనగర్ పోలీస్ కమిషనర్ మతం పేరుతో తిట్టిండని కేసు అయితే సిఐడి విచారణ నడుస్తుంది అన్నట్టు. నేను మత మార్పిడి చేస్తున్నా ఆ సిపిఐ నేను అన్నా అని అన్నారు. నేను ఆ లెటర్ సబ్మిట్ చేసిన, నేను సవాల్ విసురుతా ఉన్నా. మళ్ళా ఆ వీడియో ఒక్కటన్నా మీరు చూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను ఎమ్మెల్యేను జాతర కాడ నాకు మర్యాదనే ఇయ్యలేదు అనేది సారు మాట. మొన్న అసెంబ్లీలో కూడా తుపాకీ చూపించినట్టు సైకిల్ చేస్తే అదొక లొల్లి అయ్యింది కదా. ఎస్, బరాబర్ చెప్తున్నా. ఈ ప్రజల పక్షాన నిలబడడానికి అసెంబ్లీ నక్సలైట్ బరాబర్ అయితా. అదేందో గానీ బీఆర్ఎస్ లో ఇంతమంది లీడర్లు ఉన్నా కౌశిక్ రెడ్డి సార్ అయితే ఎప్పుడో కొట్లాట ఉండనే ఉంటది పో.